మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆంధ్రకాసురుడు అనే రాక్షసుడు శివుని తపస్సు చేయడం ప్రారంభించాడు మరియు శివుని నుండి వరాలను పొందాడు. శివుని నుండి వరాలను పొందిన తరువాత ఆంధ్రకాసురుడు దేవతలపై దాడి చేయడం ప్రారంభించాడు. దేవతలు శివుని వద్దకు వెళ్లి ఆంధ్రకాసురుని వధకు వేడుకొన్నారు. శివుడు ఆంధ్రకాసురునితో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు మరియు అతనిని సంహరించాలని నిర్ణయించుకున్నాడు. శివుడు ఆంధ్రకాసురునితో భీకరమైన యుద్ధం చేశాడు మరియు చివరకు అతనిని ఓడించాడు. ఆంధ్రకాసురుడు శివుని పాదాల వద్ద పడి క్షమాపణ కోరాడు. శివుడు ఆంధ్రకాసురుని తపస్సుకు మెచ్చి అతనికి వరాన్నిచ్చాడు. శివుని వరాన్ని పొందిన ఆంధ్రకాసురుడు దేవతలతో సంధి చేసుకుని శాంతియుత జీవితాన్ని గడిపాడు. శివుని కరుణ అందరికీ సమానం మరియు అతని దయ అపరిమితం. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.